సీఎం పిఎం వచ్చి నిన్ను పిలుస్తున్నారన్నా కూడా వెళ్ళలేనంత బిజీగా ఉంటాము. పొద్దున్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే మామ్స్ అందరం పొద్దున్నే ఇంత అల్లరి చేసి పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి ఆ ఫుడ్ పెట్టి మళ్ళీ లంచ్ బాక్స్లో ఏం వండామని చెప్పి వాళ్ళకి చూపించి వాళ్ళని కన్విన్స్ చేసి పంపించడం అనేది అంత ఈజీ కాదు. సరే ఎలాగో లంచ్ చేసేస్తున్నాం కదా, మధ్యాహ్నం మనకు కూడా వండేసుకుందాం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పిల్లలకి కొంచెం డిఫరెంట్గా స్పైసెస్ తక్కువగా వాళ్ళకి నోటికి తినడానికి కొంచెం ఇష్టంగా ఉండేలాగా కొంచెంగా చేసి బాక్స్లో పెడతాము. ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీ చేసినప్పుడు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే వాళ్ళకి మాత్రమే స్పెషల్గా చేస్తాను. కూర ఏది చేసినా కూడా పెరుగన్నం మాత్రం ఒక బాక్స్ కంపల్సరీ ఉండాలి. అది నచ్చినా నచ్చకపోయినా ఇది కంపల్సరీ తింటారు కాబట్టి. నాకు చిన్నప్పటి నుంచి పెరుగంటే ఎలర్జీ. అసలు తినే వాళ్ళ పక్కన కూడా కూర్చునేదాన్ని కాదు. అలాంటిది మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాను. అదే ప్రాబ్లం మా పిల్లలకు ఉండకూడదని చెప్పి ఫస్ట్ నుంచి అలవాటు చేశాను. అది ఇప్పుడు నన్ను చాలా సేవ్ చేస్తుంది. ఎప్పుడైనా వాళ్ళు కర్రీ తినకపోయినా కానీ పెరుగన్నం బాక్స్ మాత్రం ఖాళీ చేసుకుని వస్తారు. ఇందుకే మీ పిల్లలు పెరుగన్నం తింటారా లేదా? తినకపోతే ఇప్పుడైనా అలవాటు చేయండి.